మా స్మరణ్ రవిచంద్రన్ అండ్ సలీల్ అరోరా. ట్రావిస్ హెడ్ ఫ్లాట్ వికెట్స్లో ఎంత డేంజరస్ సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అండ్ 20 ఓవర్స్ ఫుల్గా ఆడకపోయినా పవర్ ప్లేలు ఎంత డ్యామేజ్ చేయగలరో అందరికీ తెలుసు. నేను అనికేత్ వర్మ విషయానికి వస్తే రీసెంట్గా అంత మంచి ఫామ్లో లేడు. డొమెస్టిక్ సీజన్ అండ్ ఎంపీ లీగ్ అంటే మధ్యప్రదేశ్ లీగ్లో కూడా ఒకేష్ పర్ఫార్మెన్సే వచ్చింది. అండ్ స్మరణ్ రవిచంద్రన్ గురించి మాట్లాడితే కర్ణాటక ప్లేయర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో అండ్ విజయ్ హజారే, రంజీ, సయ్యద్ ముస్తక్ అలీ 3 ఫార్మాట్స్లో కూడా సూపర్ నాక్స్ ఆడి వస్తున్నాడు. ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బాగుండని నా ఒపీనియన్. అండ్ సలీల్ అరోరా పంజాబ్ ప్లేయర్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో పవర్ హిట్టింగ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ అభినవ్ మనోహర్ చేయలేకపోయిన పనిని సలీల్ ఈ సీజన్లో చేయగలడనేది చూడాలి. స్ట్రైట్ ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ వికెట్ కీపర్ సెక్షన్లో హెన్రిక్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. క్లాసెన్ 2 months గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు. రీసెంట్ లీగ్స్లో అంత ఇంప్రెసివ్ చేయలేదు. సో ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. అండ్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇండియాకి T20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ సూపర్ డొమెస్టిక్ సీజన్ క్యారేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. అండ్ ఆర్సీబీతో జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్సీ కూడా చేయబోతున్నాడు. సో ఈసారి లాస్ట్ ఇయర్ లాగా 1-2 మంచి నాక్స్ కాకుండా కొన్ని మంచి నాక్స్ అయితే ఇషాన్ కిషన్ బ్యాట్ నుంచి చూస్తాం. బికాస్ SRH క్యాంప్కి అడాప్ట్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది.